డిఫెన్స్ తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, తగలాలి. అప్పుడు జడ్జి గారు చెప్పాలి ఎందుకైనా ఇట్లా కొట్టామంటే వాళ్ళు మిమ్మల్ని ఇట్లా కొట్టినప్పుడు దెబ్బలు మీకు తగులుతాయి. మళ్ళీ ఈ అంశం మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుంది. లేదండి పోలీసు వాళ్ళ మీదకి ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు మీకు పాయింట్ అర్థం ఎందుకు కరెక్ట్ కాదండి. సెల్ఫ్ డిఫెన్స్ అది మీకు చట్టంలో సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఒక 10 మంది పోలీసు వాళ్ళు కొడుతుంటే చచ్చిపోవాలా? ఇప్పుడు ఫండమెంటల్ నేరస్తుడైనా పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటి? అతని అరెస్ట్ ఉగ్రవాదులు దూరి కాల్పులు జరుపుతున్న తర్వాత అది కాల్చేయండి, అది వేరండి. మీరు ఉగ్రవాదులకి కామన్ మ్యాన్ కి ఎలా పోలుస్తారు నాకు అర్థం కావట్లేదు. మన రాష్ట్రంలో కామన్ మ్యాన్ ఒక వ్యక్తి తిరిగే వ్యక్తిని మీరు ఆ విధంగా కొడితే అతను సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవద్దా? కాన్స్టిట్యూషన్ రైట్ లేదు అతనికి. మీరు చెప్పేది ఏంటి? నక్సల్ అయితే నక్సల్ పోయి అక్కడ కాల్పులు కాల్చుకో, అది వేరు. అతను మీ మీద కాల్పులు కాలుస్తాడు కాబట్టి నువ్వు ఒక సామాన్యుడి మీద కేసు పెట్టిన తర్వాత నీ డ్యూటీ ఏంటి? అతను అరెస్ట్ చేయి, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించు, రిమాండ్కి పంపించిన తర్వాత నువ్వు కస్టడీకి తీసుకో, ఎంక్వైరీ చేయి, అది నీ డ్యూటీ. కొట్టేరటి ఎవరు ఇచ్చారు? ఇందాక మీకు జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్నో సందర్భాల్లో అధికారం లేవు. మరి అలాంటి సందర్భాలలో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఏంటి? నా బాడీని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే రైట్ నాకు లేదా? ఒక లీగల్ పర్సన్ అయినా ఈవెన్ ఎవరైనా కూడా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళైనా నువ్వు ఇల్లీగల్ గా నువ్వు యాక్టివిటీస్ చేసేటప్పుడు డెఫినెట్ గా నా రైట్ నాకు నేను ప్రొటెక్షన్ చేసుకోవాలబ్బా. చేసుకోకపోతే